మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇది మంగళాద్రిలో వేయించడంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. ఇది దిగువ దేవాలయం. ఎగువ పానకాల స్వామి వారు ఉంటారు. అది స్వయంభూ క్షేత్రము. ఇది పాండవుల ప్రతిష్ఠ ఇక్కడ స్వామివారిని. ఇక్కడ మనకి ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఫాల్గుణ మాసం షష్ఠి మొదలై పెళ్లికొని కుమారతో ఉత్సవంతో బిగినయ్యి రథోత్సవము, దొంగల దోపిడీ ఉత్సవము, పుష్పయాగంతో మన బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. రోజుకొక వాహనంతో ఉత్సవ హనుమంత వాహనము, రాజాదిరాజ వాహనము, గజవాహనము, శేషవాహనము, అలా రోజుకొక వాహనం మీద స్వామివారు పురవీధుల్లో విహరించి భక్తులకి దర్శనం కల్పిస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారు మన పాండవులు అజ్ఞాతవాసంకి వెళ్తూ స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించి వెళ్ళారు. ఇక్కడ స్వామివారు అమ్మవారు ఒళ్ళో కూర్చుని ఉంటారు. అమ్మవారు మిగతా అన్ని క్షేత్రంలో కూడా భక్తుల్ని చూస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రమే స్వామివారిని చూస్తూ ఉంటారు. ఎగువ దేవాలయం పానకాల స్వామివారి, అది స్వయంభూ, అది ఉగ్ర నరసింహస్వామి. అక్కడ స్వామివారికి పానకం నివేదనగా సమర్పించబడుతూ ఉంటుంది. మనం తెచ్చి భక్తులతో తీసుకొచ్చినట్టు పానకం స్వామివారి సగం స్వీకరిస్తారు, సగం తిరిగి మన భక్తులకి ప్రసాదంగా ఇస్తుంటారు. అక్కడ జరగాల్సిన ఉత్సవాలు కానీ, కళ్యాణాలు కానీ, ప్రసాదాలు కానీ దిగువ క్షేత్రం అటువంటి ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. రోజు మనకి నిత్యం అయితేనేమో నిత్య కళ్యాణం ఉంటుందండి. ఉదయం 9 గంటలకి కళ్యాణోత్సవం ఉంటుంది. మరి ఏకాదశికి తిరువంజన సేవ, తెల్లవారు 4 గంటలకి తిరువంజన సేవ ఉంటుంది. స్వాతి నక్షత్రం, స్వామివారి నక్షత్రం స్వాతి నక్షత్రం, ఆ రోజు కూడా తెల్లవారు 4 గంటలకి తిరువంజన సేవ ఉంటుంది. ఉత్సవంలో పాల్గొన్న షష్ఠి, ఆ రోజు పెళ్లి కుమారుని ఉత్సవం ఉంటుంది. 2వ రోజు ధ్వజారోహణము, 3వ రోజు హనుమంత వాహనము, 4వ రోజు రాజాదిరాజ వాహనము, 5వ రోజు యాలి వాహనము, 6వ రోజు సింహవాహనము, 7వ రోజు గజవాహనము, 8వ రోజు ఎదుర్కోలోత్సవం, 9 కళ్యాణం. నవాన్నికంగా 9 రోజులుగా మనకి ఉత్సవాలు జరుగుతాయి. 10వ రోజు పౌర్ణమి రోజున దివ్య రథోత్సవం జరుగుతుంది. ఉదయం ఏమో గరుడోత్సవం జరుగుతుంది. 5వ తారీఖు పెళ్లి కుమారుని ఉత్సవంతో బిగినాయి మనకు ఉత్సవాలు. 13వ తారీఖు రాత్రి 12 గంటలకి కళ్యాణం జరుగుతుంది. 14వ తేదీ ఉదయం 7 గంటలకి బంగారు గరుడోత్సవం జరుగుతుంది. సాయంత్రం 3 గంటలకి దివ్య రథోత్సవం జరుగుతుంది. 15వ తారీఖు దొంగల దోపిడీ ఉత్సవం, ధ్వజారోహణం జరుగుతుంది. 16 పుష్పయాగంతో మనకి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. 17వ తారీఖు నుంచి మళ్ళీ ఉగాది వరకు కూడా రోజుకు ఒక అలంకారోత్సవాలు జరుగుతుంటాయి. మనకి భక్తులు రాష్ట్రం నలుమూల నుంచి కూడా వచ్చి మనకి వాళ్ళు ఉంటారు. రథోత్సవం రోజు అయితే అసలు దాదాపుగా దేశం మొత్తం నుంచి కూడా వస్తారు. మనకి వేరే దేశంలో మన మంగళగిరి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా వచ్చి ఆ రథోత్సవంలో పాటుగా ఆ రథం తాడులాగి, ఆ రథం లాగి వారి యొక్క స్వామివారికి వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. నా పేరు బిట్ర నాగేశ్వరరావు, మంగళగిరి. నేను ఇదివరకు విశాలందులో పనిచేశాను జర్నలిస్ట్గా. మంగళగిరిలో జన్మించడం నా పుణ్యంగా, అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో నివసించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రతి ఏటా జరిగే ఈ తిరునాళ్ళ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ భక్తులకి దర్శన భాగ్యం కలిగించి కల్పించే అదృష్టాన్ని నరసింహస్వామి కల్పించారు. మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ తిరునాళ్ళని అందరూ సందర్శించాలని కోరుతున్నాను. నమస్తే, సుమన్ టీవీ వారికి నమస్తే. నా పేరు అవార్ శ్రీనివాసరావు, రిటైర్డ్ జర్నలిస్ట్ని. దక్షిణ భారతదేశంలోనే మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ ఏడాది మార్చి 5వ తేదీ నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అత్యంత కోలాహల వాతావరణంలో భక్తజన సందోహం నడుమ చాలా చక్కగా జరుగుతున్నాయి. ప్రతిరోజు వాహన సేవలకు భక్తులు విశేషంగా తరలి వస్తున్నారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అన్నపరెడ్డి రామకోటిరెడ్డి గారు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అలాగే దేవస్థానం ప్రధాన అర్చకులు డివి అనంత పద్మనాభాచార్యులు గారు, మాలివంతం శ్రీనివాస దీక్షితులు గారు, అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరి పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ప్రతిరోజు ఇచ్చేసి స్వామివారి సేవలో తరిస్తున్నారు. ఈరోజు రాత్రికి పొన్నవాహనోత్సవం జరగనుంది. పొన్నవాహనోత్సవానికి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ప్రత్యేకించి యువత పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఆ వేడుకలను కూడా మనం రాత్రి చూడవచ్చు. అలాగే రేపు రాత్రి స్వామివారి కళ్యాణం, అలాగే మార్చి 14వ తేదీ దివ్య రథోత్సవం, ఇదే రోజు హోలీ పండుగ నిర్వహించుకోవటం ఆనవాయితీ. ఈ మంగళగిరి తిరునాళ్లుగా ప్రసిద్ధిగాంచిన ఈ బ్రహ్మోత్సవాల్లో దివ్య రథోత్సవం అనేది అత్యంత కీలకమైనది. ఆ రోజు మంగళగిరి ప్రధాన వీధులు కిక్కిరిసిపోతాయి. ఇవన్నీ కూడా మీరు స్వయంగా వచ్చి తిలకించి స్వామివారి సేవలో తరించాలని
మంగళగిరి వాసిగా కోరుతున్నాను. నా పేరు హేమంత్ కుమార్ అండి. మాది మైలవరం. మేము నెలకు ఒకసారి వస్తూనే ఉంటాం. ప్రతి సంవత్సరం ఇక్కడ మన మంగళగిరిలో మంగళగిరి నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా వైభవంగా జరుగుతాయండి. ప్రతి సంవత్సరం మేము క్రమం తప్పకుండా బ్రహ్మోత్సవాలకు అటెండ్ అవుతూ ఉంటాము. చాలా బాగా జరుగుతుంది. అసలు నైట్ టైం అయితే అసలు కన్నుల పండుగ అన్నమాట. అసలు ఇక్కడ నుంచి స్వామి దగ్గర నుంచి మనకు కదల బుద్ధి కాదు. అసలు చాలా బాగుంటుంది అనమాట. స్వామిని డెకరేట్ చేయడం కానీ అసలు ఆ వైభోగాన్ని మన కళ్ళతో చూస్తే ఆ ఆనందం చాలా బాగుంటుంది. అసలు ఈ బ్రహ్మోత్సవాల కోసమని ప్రత్యేకంగా మా బంధువులందరూ వచ్చారండి. వీళ్ళేమో బెంగళూరు నుంచి వచ్చారు. తన పేరు సరిత. రాజమండ్రి కొవ్వూరు నుంచి వచ్చాం. వీళ్ళు రాజమండ్రి నుంచి వచ్చారు. ఇట్లా దూర ప్రాంతాల నుంచి కూడా ప్రతి సంవత్సరం వస్తారండి. దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి స్వామిని దర్శించుకొని అందరూ చాలా అసలు ఎంత ఆనందం అంటే అది మనం వర్ణనాతీతం అన్నమాట. చాలా బాగా జరుగుతాయి మనకి. చాలా మంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. మనం చక్కగా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని అందరు స్వామివారి ఆశీస్సులు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఓకే అండి. రేపు కళ్యాణం జరుగుతుంది. రేపు కళ్యాణం తర్వాత మన హోలీ రోజు రథోత్సవం. అసలు రథోత్సవం అంటే ఇంక అసలు ఎంత బాగుంటుందోనండి. అసలు మనకి స్వామివారిని ఆ రథంలో చూడటం అంటే మనం అసలు గత జన్మలో చేసుకున్న అది సుకృతం అన్నమాట. మనకి చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా చూడండి, వీక్షించండి. నా పేరు సరిత అండి. బెంగళూరు నుంచి వచ్చాను. ఈ సంవత్సరం మా అక్క చెప్పింది చాలా బాగా జరుగుతాయి. చూస్తే కన్నుల పండగగా ఉంటది. చాలా ప్రతి సంవత్సరం వస్తాము. ఈ సంవత్సరం మా అక్క దగ్గరుండి రా అనేసి చెప్తే వచ్చాను. చాలా బాగుంటున్నారు దేవుడు. అసలు 2 కళ్ళు చాలట్లేదు దేవుడిని చూడటానికి. అసలు చాలా ఆనందంగా అనిపించింది నాకు. ఉన్నది పెళ్లి కూతురు ఆకారంలో అమ్మవారి ఉత్సవాన్ని చూడాలంటే అసలు కళ్ళు సరిపోవట్లేదు మాకు. రోజు పొద్దున సాయంత్రం కూడా వచ్చి దర్శనం చేసుకుంటున్నాం. రోజు రథం కూడా వెళ్తున్నాము. రోజు వస్తున్నాము. మేము ఆ దేవుని చూడటం మా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నాం అమ్మా. తిరుమల తిరుపతి దేవస్థానము దాసాచి ప్రాజెక్టు కింద ఈ యొక్క కోలాట కార్యక్రమాలన్నీ నేర్పుతాం. అలాగే శ్రీ మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాల భాగంగా మొన్న సింహవాహనానికి, హంసవాహనానికి, అలాగే ఈరోజు పన్నవాహనానికి కూడా కోలాటం కార్యక్రమం జరుగుతుందండి. ఈ కోలాట బృందం వారందరూ కూడా మన మంగళగిరి వాస్తవ్యులే కాబట్టి అందరూ చక్కగా వివిధ వేషధారణలో వచ్చి అందరూ కూడా చక్కగా స్వామివారి సన్నిధిలో కోలాటం ప్రోగ్రాం చేసి స్వామివారి కృపకు పాత్రలుగా అవుతున్నారు. కావున రాబోయే కాలంలో కూడా చక్కగా మన మంగళగిరి గ్రామంలో అందరూ కూడా ఈ ప్రాచీనమైనటువంటి కోలాట కార్యక్రమాన్ని నేర్చుకుని స్వామివారి సన్నిధిలో తమ కోలాట ప్రదర్శన కార్యక్రమాన్ని వేయాలని కోరుకుంటూ హరే శ్రీనివాస.